రైతుల సంస్థలో ఉండేటువంటి కృష్ణా మిల్క్ యూనియన్కి ఆ అవార్డు రావడం ఈ రాష్ట్రంలో చాలా రైతాంగానికి కానీ సంఘాధ్యక్షులు కానీ పాలకవర్గాలు కానీ అధికారులు కానీ అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఈ రకంగా ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం మా అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ క్లీనింగ్ అండ్ స్టాఫ్ ఎండి గారి దగ్గర నుంచి కింద వరకు అధికారులు కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ ప్రతి నిమిషం కూడా ఈ ప్లాంట్ని కంటికి రెప్పలాగా ఇంట్లో పిల్లలతో పసిపిల్లలతో సమానంగా ఈ ప్లాంట్ని 25 ఎకరాల్లో ఉన్నటువంటి ప్లాంట్లో ప్రతి గజం ప్రతి సెంటు కూడా ప్రతి గజం ప్రతి అడుగు కూడా పచ్చదనంతో పరిశుభ్రతతో నిండి ఉండటం వలన ఇవాళ బహుళ జాతీయ కంపెనీలతో పాటు ధీటుగా ఈ అవార్డు రావడం అనేది ఒక పాడి రైతుకు జరిగినటువంటి గౌరవం. ఈ గౌరవానికి అందించుకోవడం అనేది దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా పాలకవర్గం తరఫున ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ స్వర్ణాంధ్ర దిశలో భాగంగా ఆ పాడి రైతుకి అధికమైనటువంటి లాభాలు ఉండాలి అనే ఆలోచనతో ఇవాళ ఏ ప్లాంట్ని నిర్మాణం చేశామో బుడమేరు ఎఫెక్ట్ టైంలో కూడా 48 రోజులు విజయవాడ పాల ఫ్యాక్టరీ కనుక మునిగిపోతే ఈ కామధేను లాగా కాపాడబడింది. ఎక్కడా కూడా వినియోగదారుడికి రైతుకి ఎక్కడా కూడా ఒక్క ఆపూట కూడా ఇబ్బంది లేకుండా జరిగినటువంటి ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించి ఇవాళ రైతులకి తను తీసుకున్నటువంటి వినియోగదారుడి దగ్గర తీసుకునేటువంటి డబ్బుల్లో 84% రైతులకు ఇవ్వడంలో కానీ రైతులకు కావలసినటువంటి కానీ పాడి పశువులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు చేయడం కానీ కూడా వినియోగదారుడికి వెళ్ళే దాంట్లో ప్రతిదీ కూడా చాలా క్లీన్గా చాలా ఇవాళ వినియోగదారులకి స్వచ్ఛమైనటువంటి ఎక్కడా కూడా వాషింగ్ రూమ్స్ కానీ ప్రతి గజం 25 ఎకరాల కృష్ణా మిల్క్ యూనియన్లో అడుగు కూడా పరిశుభ్రతతో నిండుతూ ఉంది. పరిశుభ్రతతో జరుగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఈ అవార్డు రావడాన్ని మేమందరం కూడా ఒక పండగలాగా ఇవాళ ఒక ఉద్యోగస్తులు చేసిన వర్కర్స్ అందరూ కూడా ఒక నిబద్ధతతో పనిచేయడం వలన ఈ అవార్డు రాయటం అనేది పాడి రైతుకు తగ్గినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతుకు తగ్గినటువంటి గౌరవంగా మేము ఇచ్చేస్తూ ఈ అవార్డు ఎంపికలో కూడా తీసుకున్నటువంటి ప్రణాళికల్లో మాకు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అవార్డు తీసుకోవడం స్వర్ణాంధ్ర దిశగా మేము ఏదైతే ప్రభుత్వ ఆలోచనలు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు కనుక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మేము 1200 గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీల్లో కానీ మేము ఒకటే కాదు 3 క్లీన్ అండ్ గ్రీన్ 1200 గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీల్లో అవ్వచ్చు మేము బిఎంసీల్లో అవ్వచ్చు ప్రతి కూడా ఆ పరిశుభ్రం అనే పదాన్ని మేము పూర్తిగా అదేదో ఒకరోజు చేయటం కాదు అది ఒక బాధ్యతగా ప్రయాణం చేయడం వలన మా పాల పదార్థాల వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి ఎక్కడ కూడా 6 దశాబ్దాలుగా ఉన్నటువంటి దానికి కారణం మా యొక్క ఉద్యోగస్తులు కూడా ఆ రకమైన ఉద్యోగం చేస్తామని కదా ఒక సేవ చేస్తున్నాం అనే భావంతో మా అధికారులు కానీ పని వాళ్ళు వర్కర్స్ కానీ అందరూ కూడా ఒక కోఆపరేటివ్ స్ఫూర్తితో పనిచేయడం వలన మేమందరం కూడా ఈ ఆనందాన్ని ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు ఒక వ్యక్తికి కాదు ఇది 1,50,000 కుటుంబాలకు సంబంధించినటువంటి పాడి రైతాంగం అంతా కూడా ఈ ఆనందాన్ని పంచుకుంటూ రైతాంగానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అధికారులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆ రోజున ప్రారంభోత్సవంలో 23 డిసెంబర్ 7వ తారీఖు నుంచి జరిగినట్టు ఈ ప్రయాణం ఇది ఎక్కడితో ఆగకుండా భవిష్యత్తు కూడా మేము అన్ని గ్రామాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కంటిన్యూటీగా చేయటానికి దీన్ని ఇంకా పచ్చదనం పరిశుభ్రాన్ని ఇంకా గ్రామంలో మెరుగ్గా చేయటానికి కూడా మేము ఆ రకమైనటువంటి భవిష్యత్ ప్రణాళికలను కూడా మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే డైరీ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.